హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 42వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఫ్రెండ్స్. ఇది మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 స్టూడెంట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ సవరణ చట్టాల గురించి ఖచ్చితంగా ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ వస్తాయి. దానిలో ముఖ్యంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలు వెళ్ళకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మనం ఇప్పుడు ఇది ఎప్పుడు అమలుకు వచ్చింది దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1976 సంవత్సరంలో అమలుకు వచ్చింది ఫ్రెండ్స్. అప్పటి ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఈ రాజ్యాంగ సవరణ చట్టం అమలుకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాని గురించి, ఎందుకంటే అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది కదా ఫ్రెండ్స్. అందుకే ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. తాను అనుకూలంగా ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందని చెప్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాని ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. 42వ రాజ్యాంగ సవరణ చట్టం మినీ రాజ్యాంగం అని అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల చాలా సవరణ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే దీన్ని మినీ రాజ్యాంగం అని అంటారు ఫ్రెండ్స్. దీనిలో ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న ప్రియంబుల్లో 3 కొత్త పదాలను చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. అవేంటి అంటే సోషలిస్టిక్, సెక్యులర్ మరియు ఇంటెగ్రిటీ అనే కొత్తగా 3 పదాలను అప్పుడు ప్రియాంబుల్ చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్, ప్రియాంబుల్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రియాంబుల్ అంటేనే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే సవరణ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ప్రియాంబుల్ని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సవరణ చేయడం జరగలేదు ఫ్రెండ్స్. కేవలం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే ఈ ప్రియాంబుల్ అనేది సవరణ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి అప్పటి వరకు ఉన్న కొన్ని అంశాలను ఉమ్మడి జాబితా నుంచి కేంద్ర జాబితాలకు మార్చడం జరిగింది ఫ్రెండ్స్. అంటే కేంద్ర జాబితాకి, రాష్ట్ర జాబితాకి, ఉమ్మడి జాబితాకి తేడా ఎందుకు చూద్దాం ఫ్రెండ్స్. అంటే కేంద్ర జాబితా అంటే కేవలం కేంద్ర ప్రభుత్వమే ఆధీనంలో ఉంటుంది. ఉమ్మడి జాబితా అయితే ఇటు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి చాలా పవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టేట్ లిస్ట్ కూడా ఒక్కొక్కసారి స్టేట్కి ఉంటుంది, కానీ స్టేట్కి ఉంటే సెంట్రల్కి ఉంటుంది, కానీ ఎక్కువ పవర్స్ మాత్రం స్టేట్కి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అందుకే అప్పటి వరకు ఉన్న స్టేట్కి ఉన్న పవర్స్ని ఎట్లా అన్నా రద్దు చేసి ఉమ్మడిగా చేయాలని అనుకుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటికి ఇందిరాగాంధీ కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది కదా, అందుకే ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉన్న స్టేట్ లిస్ట్ని సెంట్రల్ లిస్ట్గా మార్చడం జరిగింది ఫ్రెండ్స్. అవేంటి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఫారెస్ట్ కానీ, తర్వాత వైల్డ్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్, జస్టిస్, మళ్ళీ ఇంకొకటి లాస్ట్ వచ్చేసి వెయిట్స్ అండ్ మెజర్స్ అన్ని కేంద్ర జాబితాలకు మార్చడం జరిగింది. అంతవరకు ఉన్న ఉమ్మడి జాబితా నుంచి కేంద్ర జాబితాలకు మార్చడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో కొన్ని అంశాలను చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవేంటి అంటే సెక్యూర్ సోషల్ పవర్ ఎన్విరాన్మెంట్, అంటే సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, అంటే చిల్డ్రన్ ఎట్లా డెవలప్ కావాలని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈక్వల్ జస్టిస్, ఈక్వల్ కోర్ట్, అంటే అందరికి ఈక్వల్ జస్టిస్గా జరగాలి. మరి ముఖ్యంగా పూర్ పీపుల్కి అనేది ఈక్వల్ రైట్స్ ఉండాలని రాజ్యాంగ సవరణ చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీస్లో అందరికీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్ కావాలని అడగడం జరిగింది ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా అప్పటి వరకు ఉన్న మన ఇండస్ట్రీస్లో ఎవరైనా మహిళలు పని చేయడం వేళలో టైం లిమిటెడ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 6 months వరకు మెటర్నిటీ లీవ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇస్తారంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే
42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే అమలుకు వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా అప్పుడు ఉన్న కొన్ని ఏంటిదంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీకి ఎక్కువ రైట్స్ ఉన్నాయని చెప్పినది. ఫండమెంటల్ రైట్స్ కంటే డైరెక్టివ్ స్టేట్ పాలసీకి ఎక్కువ రైట్స్ ఉండడం ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఏంటంటే అప్పటి వరకు ఉన్న మన ఎలక్షన్స్ టైం 5 years నుంచి 6 years వరకు పెంచడం జరిగింది. అంటే స్టేట్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అప్పటి వరకు ఉన్న 5 years కాస్త 6 yearsగా మార్చడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగితే 6 months నుంచి 1 year వరకు పొడిగించవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఏదైనా రాష్ట్రంలో ఎమర్జెన్సీని 1 year 6 months నుంచి 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే గిన్ని రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. అందుకే దీన్ని మినీ రాజ్యాంగం అని అంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.